गुड मॉर्निंग स्टूडेंट्स, हाउ आर यू ऑल? ఐ హోప్ बहुत ही अच्छे होंगे. సో ఈ రోజు కూడా డైలీ యూజ్ చేసే వర్డ్స్‌తో నేను మీ ముందుకొచ్చాను. అయితే దానికంటే ముందు లాస్ట్ వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారో ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకేనా? సో లాస్ట్ వీడియోలో నేను కొన్ని వర్డ్స్ రాసాను కదా! అవి చాలా రోజు యూజ్ చేసే వర్డ్సే. సో అందులోంచి ఒక 4 వర్డ్స్ మీకోసం. అవేంటంటే ఫస్టు స్పైసీని మనం ఏమనొచ్చు హిందీలో. తర్వాత స్వీట్‌ని మనం హిందీలో ఏమనొచ్చు. అవే కాకుండా బ్లాక్ పెప్పర్‌ని మనం హిందీలో ఏమంటాం. సినమన్‌ని హిందీలో ఏమంటాం. సో, ఈ 4 వర్డ్స్‌కి నాకు మీనింగ్ చెప్పాలి. ఓకేనా? ఈరోజు క్లాస్ కూడా ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఓకే. సో, ఫస్ట్ వర్డ్ వచ్చేసి అంటే ఇవేంటి సాగ్ సబ్జీ. కూరగాయలు మనం రోజు తింటూ ఉంటాం గదా! సో, వాటి పేర్లు కూడా మనం హిందీలో తప్పకుండా నేర్చుకోవాలి. సో, మనకి సాగ్ సబ్జీ అంటే ఆకుకూరలు, కాయగూరలు. దాన్ని హిందీలో ఏమంటారో నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఆలు. ఆలు అంటే బంగాళదుంప. ఇంగ్లీష్‌లో అయితే పొటాటో అంటారు. సో, దీన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు హిందీలో. దీనికి సెంటెన్స్ ఫార్మ్ ఎలా చేయొచ్చు? ముझे ఆలు కి చిప్స్ బహుత్ పసంద్ హై. చాలా మంది తింటూ ఉంటారు గదా! ఆలు చిప్స్. సో, ముझे అంటే నాకు. నాకు ఆలు చిప్స్ అంటే చాలా ఇష్టం. ఓకేనా? నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ప్యాజ్. ప్యాజ్ అంటే ఉల్లిపాయ, ఆనియన్. సో, చాలా మంది పానీపూరి దగ్గర అడిగే విషయం ఇదే కదా! తోడా ప్యాజ్ డాలో భయ్యా, ఇంకొంచెం ఉల్లిపాయలెయ్యండి అని. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మిర్చ్, చిల్లీ. దీన్ని తెలుగులో మనం పచ్చిమిర్చి అంటాం. సో, మిర్చ్ ज़्यादा लेके आइए. మిర్చ్ ज़्यादा లేకర్ ఆయియే. అంటే కొంచెం మిర్చి ఎక్కువగా తీసుకురండి. ఎందుకంటే మనం ప్రతి కూరలో వాడుతూ ఉంటాం కదా! నెక్స్ట్ వచ్చేసి టమాటర్. టమాటర్‌ని తెలుగులో అయితే టమాటా, హిందీలో అయితే టొమాటో ఇంగ్లీష్‌లో అయితే టొమాటో అంటాం. సో, దీన్నెలా వాడొచ్చు? మోస్ట్‌లీ హర్ కోయి ఇస్కో హర్ సబ్జీ మే యూజ్ కర్తే హై. ప్రతి ఒక్కరు ప్రతి కూరలో ఎక్కువగా వాడుతూ ఉంటారిది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి తురై. మనం బీరకాయ. रिट गार्ड అంటే పरहेజ్ కే లియే తురై కా ఉపయోగ్ కియా జాతా హై. అంటే పథ్యం కోసం చాలామంది ఈ బీరకాయని వాడుతూ ఉంటారు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి बैंगन, వంకాయ, బ్రింజల్. ఆంధ్రప్రదేశ్ में बैंगन की बहुत सारी వెరైటీస్ बनते हैं. మనకి ఆంధ్రాలో చూసుకుంటే ఈ వంకాయతో చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి భిండి. భిండి తెలుగులో అయితే బెండకాయ, ఇంగ్లీష్‌లో అయితే లేడీస్ ఫింగర్. ఓకేనా? సో, భిన్ భిండీకో సూఖా బనావ్. అంటే భిండి ఫ్రై చేయండి. దాన్ని డ్రైగా చేయండి. సూఖా అంటే డ్రైగా చేయమని. ఓకేనా? నెక్స్ట్ వర్డ్ వచ్చేసి లౌకి. దాన్ని తెలుగులో ఆనపకాయ అంటాం. తెలుగులో అయితే ఆనపకాయ, ఇంగ్లీష్‌లో వచ్చేసరికి బాటిల్ గార్డ్. సో, దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు? लौकी की सब्जी शरीर में ठंडक पहुंचाता है. लौकी का जूस पीने से शरीर ठंडा रहता है. అంటే ఈ ఆనపకాయ కూర తింటే శరీరానికి చలవంటారు కదా! అలాగే ఆనపకాయ జ్యూస్ తాగినా కూడా శరీరానికి ఎంతో చలవ చేస్తుంది అంటారు. తర్వాతొచ్చేసి సేమ్. సేమ్ అంటే చిక్కుడు. మనకి బీన్స్ అని అంటారు ఇంగ్లీష్‌లో అయితే. అయితే బహుత్ లోగ్ సేమ్ కి సబ్జీ పసంద్ కర్తే హై. చాలా మందికి చిక్కుడుకాయ కూర అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ వర్డ్ వచ్చేసి గాజర్. దీన్ని తెలుగులో అయితే క్యారెట్, ఇంగ్లీష్‌లో కూడా క్యారెట్టే అంటారు. సో, దీన్నెలా మనం యూజ్ చేయొచ్చు? దీన్నేమంటారు? గాజర్ కా జ్యూస్ పీనే సే చెహరే మే రౌనక్ ఆతీ హై. సో, గాజర్ అంటే క్యారెట్ జ్యూస్ తాగితే ఫేస్‌లో ఒకలాంటి గ్లో వస్తుంటుంది. సో, యాక్చువల్‌గా ఇవి ఎక్కువై ఇక్కడ 20 అని రాసాను. 20 వర్డ్స్. సో, ఇంకొక 10 వర్డ్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కరేలా. కరేలాని మనం కాకరకాయ అంటాం తెలుగులో. ఇంగ్లీష్‌లో అయితే
బిటర్ గార్డ్. సో, ఎలా యూజ్ చేయొచ్చు దీన్ని? బహుత్ లోగ్ కరేలే కి సబ్జీ పసంద్ నహీ కర్తే హై. అంటే చాలా మందికి కాకరకాయ కూర అంటే అస్సలు ఇష్టం ఉండదు. తర్వాత కుందరు. దీన్ని కూడా మనం ఇస్కో భీ సూఖా బనాओ, కుందరు కో భీ సూఖా బనాओ. అంటే దీన్ని ఫ్రై చేయండి అని చెప్పొచ్చు. నెక్స్ట్ చిచిండా, పొట్లకాయ. సో, పొట్లకాయని కూడా మనం చిచిండా తో బహుత్ లంబా హోతా హై. చాలా పొడవుగా ఉంటుంది. తర్వాత ఆహ్, నెక్స్ట్ వచ్చేసి షక్కర్కంద్. షక్కర్కంద్‌ని మనం తెలుగులో అయితే చిలకడ దుంప అంటాం. ఇంగ్లీష్‌లో వచ్చేసి స్వీట్ పొటాటో. సో, దీన్నెలా చెప్పచ్చు? ఎలా చెప్పొచ్చంటే షక్కర్కంద్‌కు ఉబాల్ దో. అంటే ఈ స్వీట్ పొటాటో ఏదైతే ఉందో చిలకడ దుంప దీన్ని ఉడకబెట్టండి అని అర్థం. నెక్స్ట్ ఫూల్ గోబీ. ఫూల్ గోబీ అంటే కాలీఫ్లవర్. అది మనం తెలుగులో, ఇంగ్లీష్‌లో కూడా కాలీఫ్లవరే అంటూ ఉంటాం గదా! సో, కుచ్ లోగ్ ఫూల్ గోబీకి పరోటా బనాతే హై. అంటే కొంతమంది ఫూల్ గోబీతో చపాతీలు పరాటా అంటే పరాటా అందులో వేసి పరోటా చేస్తూ ఉంటారు. పత్తా గోబీ. పత్తా గోబీ అంటే క్యాబేజ్. ఫ్రైడ్ రైస్ में పత్తా గోబీ యూజ్ करते हैं. ఫ్రైడ్ రైస్‌లో పత్తా గోబీ అంటే క్యాబేజ్ యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పాలక్. పాలక్ అంటే పాలకూరే. దీన్ని ఇంగ్లీష్‌లో అయితే స్పినాచ్ అని అంటాం. సో, పాలక్ और పన్నీర్ की కాంబినేషన్ बहुत ही अच्छा होता है. సో, చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా! పాలక్ పన్నీర్ అనేది. సో, ఈ రెండిట్ల కాంబినేషను చాలా బావుంటుంది. నెక్స్ట్ చౌలాయి. చౌలాయి అంటే తోటకూర. తోటకూర అంటే అమరంత్ ఇంగ్లీష్‌లో అయితే. సో, దీన్నెలా యూజ్ చేయొచ్చు? చౌలాయి పత్తా స్వాస్థ్య के लिए बहुत ही अच्छा होता है. అంటే ఈ తోటకూర అనేది హెల్త్‌కి చాలా బావుంటుంది. అంటే హెల్త్‌కి బాగా యూజ్ అవుతుంది. అయితే చాలామంది పథ్యాల్లో కూడా తోటకూర వేసుకుంటూ ఉంటారు కదా! నెక్స్ట్ కొత్తిమీర. కొత్తిమీర అంటే మనం అది హరా ధనియా. హరా ధనియా అంటే కొత్తిమీర, కొరియాండర్. అంటే మనం ప్రతి సబ్జీలో యూజ్ చేస్తుంటాం కదా! అంటే ప్రతి కూరల్లో వాడుతూ ఉంటాం. సో, हम हर सब्जी में ధనియా పత్తా కా ఉపయోగ్ కర్తే హై. సో, ప్రతి దాంట్లో ఉపయోగ్ అని అనొచ్చు, లేకపోతే యూజ్ అని అనొచ్చు. ఎందుకంటే ఈ మధ్య మనం అన్ని మిక్స్ వర్డ్స్ చేస్తున్నాం కదా! సో, యూజ్ అంటే చాలా మందికి బాగా అర్థమవుతుంది. సో, హమ్ హర్ సబ్జీ మే ధనియా పత్తా కా యూజ్ కర్తే హై. సో, ప్రతి కూరల్లో మోస్ట్‌లీ అందరూ కొత్తిమీర అనేది వాడుతూ ఉంటారు. ఓకే. సో, ఇవి చాలా యూజ్‌ఫుల్ వర్డ్స్ కాబట్టి నేనైతే ప్రతీది మిమ్మల్ని ప్రతీదీ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయమనే చెప్తాను. ఎందుకంటే మీకు ఇవి కొత్త కొత్త వర్డ్స్ మీరు వాడుతున్నప్పుడు మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, మీరు హిందీ నేర్చుకున్నారు అనే ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో, మీరు రోజు యూజ్ చేసే వర్డ్స్ ముఖ్యంగా నేర్చుకునుంటే తర్వాత ఒక 2, 3 డేస్ తర్వాత అంటే ఈ బేసిక్స్ అయిన తర్వాత మళ్ళీ మనం బేసిక్ సెంటెన్స్ నుంచి అడ్వాన్స్ సెంటెన్స్ వరకు నేర్చుకుందాం. ఓకేనా? సో, మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సో, మీకు వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.